ఎవరిని వెతుకుతాను అనుకుంటున్నారా? ఉన్నారు కదా, ఇండియాకి ఇప్పుడు మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షనే డామినేట్ చేశారు రవితేజ గారిని. ఎక్కడున్నారు సార్ మీరు? మన ఎప్పుడు రాజా ది గ్రేట్ క్రాక్, దాని తర్వాత అసలు కనబడనే లేదు. ఏం చెప్పాలి ఫ్రెండ్స్? వెన్నెల కిషోర్ కావచ్చు, అదేవిధంగా సునీల్, కాసేపు నవ్వుకున్నాం అంతే, దాని మించి ఏం లేదు అసలు. అసలు ఎందుకు ఒప్పుకున్నారు రవితేజ? అసలు రవితేజ లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ టాప్ హీరోస్, టాప్ ఏ కేటగిరీ అంటాం కదా, అలాంటి అవసరం లేదు మీరు, క్లియర్ అవసరం లేదు. చాలా డిసప్పాయింట్ అవుతారు. అంత పెద్ద నవ్వుకునే కామెడీ సినిమా కాదు. సో రవితేజ ఈజ్ నాట్ బ్యాక్. ఆయన ఎక్కడో వెళ్ళిపోయినాడు. ఆయన ఏ లోకంలో ఉన్నాడో తెలియదే కానీ అసలు ఎందుకు ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు, అవుట్డేటెడ్ సినిమాలు తీస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. రియలీ డిసప్పాయింటెడ్, అట్టలీ డిసప్పాయింటెడ్, అన్ఎక్స్పెక్టెడ్. ఈ విధంగా ఐ డోంట్ థింక్ సో రవితేజ గారు ఇంకా కుదురుకోవడానికి టైం పడుతుందా, లేకపోతే అనవసరంగా చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా బ్లాక్ మనీ ఎక్కువ చేస్తున్నారా సినిమా, నాకు అర్థం కావట్లేదు. చాలా చాలా డిసప్పాయింట్ ఉంది. సైనింగ్ ఆఫ్ డెగౌట్ రివ్యూస్.